నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగినవన్నీ జరిగి రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగిన నిధులు, ఇతర సహకారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని శ్రీవారిని కోరినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఇక కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్న హామీ నెరవేరుస్తామని తెలిపారు. కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యంగా ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని అడగడం జరిగింది. సార్ అట్లా పోయి అడుగుతూనే శాంక్షన్ అయిపోతుంది. అది చాలా బాగుంటున్నట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావు అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకు అవుతుంది అంటే మనకి చంద్రబాబు గారు అనేది పెద్ద బ్రాండ్ మీ అందరికీ తెలుసు. వచ్చే ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు బాగుంటాం. అది కాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. ఆ కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా. ఎందుకంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1942 కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని ఇవన్నీ కూడా ఏడుకొండలు సాగి ఇక్కడ జరిగింది. అవి నెరవేర్చాలని ఆశపడుతుంది. త్వరగా మన హైకోర్టు బెంచ్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కావాలి చూస్తే ఎంత ఇండస్ట్రియల్ మా చీఫ్ మాస్టర్ మెడ్ సిటీ సిటీ వైజాగ్ కూడా ఇండస్ట్రీస్ అందరూ కూడా పరుగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతుంది. అంటే ఆయన క్రియేట్ చేశారు హిస్టరీ. ఆయన వచ్చిన వచ్చకపోయినా హైదరాబాద్ ఈ రోజు రూపురేఖ మారిందంటే చంద్రబాబు గారు చేసి ఆ విత్తనం ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. సో అట్లా అమరావతి కూడా బాగా డెవలప్ ఎట్లయితే మనకు నదులంతా నిండి బాగా ఇవన్నీ కూడా అవుతుంది. కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అన్ని విధాలా పోరాడుతామని కర్నూలు వైద్య కళాశాల వైద్య విద్యార్థులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్ వద్ద ఘటనపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి గత వారం రోజులుగా నిరవధికంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వినూత్న తరహాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కలకత్తా ఘటనకు సంబంధించి సమస్య తీవ్రతను ప్రజలకు వివరించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్ వద్ద కలకత్తాలో జరిగిన ఘటనకు సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కలకత్తా నగరంలో వైద్యశాలలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఎలా జరిగింది అనే అంశంపై వారు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమం అందరినీ ఆకట్టుకుని కంట తడి పెట్టించింది. అనంతరం సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై వారు నృత్య రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సమాజంలో వైద్యులే కాకుండా ఎవరైనా భద్రతాభావంతో జీవించేలా అవసరమైన చర్యలు ఉండాలని చెప్పారు. ముఖ్యంగా వైద్యశాలల్లో తమకు కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయని అన్నారు. వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు డ్యూటీ రూములు, వాష్రూమ్లు కూడా సరిగ్గా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. కనీసం వైద్యశాలల్లో కూడా ప్రాణాలకు భయం లేకుండా విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొనటం దురదృష్టకరమని అన్నారు. కలకత్తా ఘటనకు కారకులైన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కలకత్తా ఘటనపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు మేము ఇది చేస్తున్నది అంతా ఒక్క అమ్మాయి కోసమే కాదు, అంతా ప్రతి ఒక్క జనాలు చిన్న నుంచి పెద్ద వరకు ఈ ఇష్యూస్ అన్నీ తెలుసుకోవాలని, మొత్తం పబ్లిక్కి మేము ఒక మెసేజ్ అందజేయాలని, వాళ్ళకి ఇట్లా డ్యాన్స్ రూపంలో, స్కిట్స్ రూపంలో అన్నీ చేయడం, అదే మా మెసేజ్ ఇవ్వడం. లైక్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ ఉండాలి. ప్రతి ఒక్క ఇష్యూ మీద మాకు ఒక రెస్పాన్స్ రాక మేము చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నాం. మాకు ఒక సెక్యూరిటీ ఇష్యూస్, ఒక 7 days నుంచి ఒక ప్రొటెస్ట్ చేస్తే ఒక కదలిక లేదా మాకైతే అర్థం అవ్వట్లేదు. నిజంగా ఒక వారం నుంచి ఒక ప్రొటెస్ట్ జరుగుతుందంటే అది ఎంత పెద్ద ఇష్యూ మీరే అర్థం చేసుకోవాలి. మాకు ఒక సెక్యూరిటీ కానీ, ఒక సీసీస్ కానీ, ఒక అమ్మాయిలు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళైనా ఎవరైనా, చిన్న నుంచి మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా, పీజీసీ యూజీసీ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా మేము భయపడుతున్నాం బయటకు అడుగు పెట్టాలంటే. ఎవరికి ఈ పరిస్థితి రాకూడదు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కోసమే మేము ఇన్ని రోజులు ఇంత ఆపేసి, మాకు కూడా తెలుసండి స్ట్రైక్ చేస్తే జనాలకి ఇబ్బంది అవుతుంది, పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది అని తెలుసు. అయినా కూడా మేము ఇది చేస్తున్నామంటే, మా డ్యూటీని పక్కబెట్టి చేస్తున్నామంటే మేము ఆడుకోవడానికి చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మాకు డ్యూటీల కంటే ఈ ఎండల్లో తిరిగి స్ట్రైక్ చేయడమే చాలా స్ట్రెయిన్గా ఉంది. ఫ్యాన్లలో ఏసీల కింద కూర్చోవడమే ఈజీ మాకు మా డ్యూటీలు చేయడం. బట్ స్టిల్ మేము ఇవన్నీ చేస్తున్నామంటే మా కోసం చేస్తున్నాము, అందరి కోసం చేస్తున్నాము. కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనకు సంబంధించి బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షించాలని నగరానికి చెందిన పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కలకత్తా ఘటనకు నిరసనగా నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని నిరోధించేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులకు వీలైనంత త్వరగా శిక్షలు అమలు జరిగితే ఇలాంటి తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే భయపడే విధంగా శిక్షలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కలకత్తాలో హత్యకు గురైన వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలకత్తాలో ఒక డాక్టర్ పైన, లేడీ డాక్టర్ పైన జరిగిన హేయమైన చర్యను మనం దేశమంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన చర్య. అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అది మన అందరం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి హేయమైన చర్యను ఎవ్వరు కూడా సహించకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రతి ఒక్కరూ పోరాడాలి. ఈ రోజున ఓ లేడీ డాక్టర్కి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది, మరి ఇంకొకరికి జరుగుతుంది. ఇవన్నీ ఇలానే మనం చూస్తూ పోతే భారతదేశంలో మన భారతీయులకు, మన లేడీస్కి ఎక్కడ రక్షణ ఉంది? ఈ రక్షణ అనేదే లేకుండా పోతుంది. కాబట్టి ఈ రక్షణను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కల్పించాలని, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా డాక్టర్స్ రాత్రిపూట డ్యూటీ చేస్తూ అమ్మాయిలు ఇంత కష్టపడుతుంటే వాళ్ళకి రక్షణ కల్పించకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గవర్నమెంట్ను కానివ్వండి, ఈ ప్రజలు ఎవరైతే వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా బుద్ధొచ్చేలాగా ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని కోరుకుంటూ, కన్ను వేసి ఆమెని హత్య చేసి మానభంగం చేసి పాశవికం చేసిన దాని యొక్క విషయంపై కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ, మరి తక్షణమే కేంద్రం చొరవ తీసుకొని ప్రాక్టీషనర్కి సంబంధించినంత వరకు ఏదైతే భద్రత లోపం ఉందో
తక్షణమే నియమించాలని చెప్పేసి న్యాయవాదులుగా మా యొక్క డిమాండ్. మరి అండగా ఉండి ఆయన గౌరవించింది ఈరోజు. మరి ఒక దోషిని ఆయన విచారణ, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్గా ఉండి మరి అక్కడ ఏం జరుగుతుంది, ఒక ట్రైనీ డాక్టర్ ఏమైంది అనేది ఆయన విచారించకుండా కూడా ఆయనను హానర్ చేసింది అక్కడ ప్రభుత్వం. ఇది కేవలం ప్రభుత్వం వైఫల్యము. ఈ విధంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఒక మన ఇంట్లో ఒక అంటే వ్యవస్థలో ఒక బ్లూ ఫిలిం కానీ, ఒక అశ్లీల చిత్రాలు కానీ, ఇంటర్నెట్లో ఈ ఫోర్న్ వీడియోస్ కానీ ఇవన్నీ చూడడం వల్ల ఈ విధంగా తయారవుతున్నారు. అక్కడ ఇంకోటి కూడా డ్రగ్ రాకెట్ ఒకటి, సెక్స్ రాకెట్ ఒకటి జరుగుతుంది. ఇవన్నీ ఆ అమ్మాయి ప్రశ్నించింది కాబట్టి ఆ అమ్మాయిని ప్రభుత్వం వాళ్ళే ఈ విధంగా చేశారని నేను ప్రగాఢంగా నమ్ముతూ, దేశాల ముందు మనం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం ఈరోజు ఫేస్ చేస్తున్నాము. మరి దీనికి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు మీరు విచ్చలవిడిగా పోర్న్ వీడియోస్ని, విచ్చలవిడిగా డ్రగ్స్ని, ఎందుకంటే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్న వాళ్ళంతా కూడా ఎక్కువ భాగం టీనేజర్స్ ఉంటా ఉన్నారు. సో విచ్చలవిడిగా మీరు డ్రగ్స్ని, పోర్న్ వీడియోస్ని ఈ విధంగా పిల్లలను రెచ్చగొట్టే, మైండ్స్ రెచ్చగొట్టే విధంగా మరి రిలీజ్ చేస్తున్నారు. కంట్రోల్ లేదు. ఈరోజు ఎవరు సమాధానం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం చెప్తుందా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్తుందా? మరి మౌమితకు జరిగిన అన్యాయానికి దీనికి స్పీడీ ట్రయల్ జరగాలి, డెత్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రైనీ డాక్టర్పై జరిగిన క్రూరమైన రేప్ మరియు మర్డర్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. అది మేము దానికి కర్నూలు బార్ అసోసియేషన్ తరపున ఖండిస్తున్నాము. అదేవిధంగా వచ్చేసి ఇలాంటి సంఘటన జరిగినందువల్ల ఆ కాలేజీ మెడికల్ కాలేజీ పర్మిషన్ రద్దు చేయడము, తర్వాత వచ్చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కానీ ఇటు సంఘటనలు పునరావృతం కాకుండా సబరి చర్యలు తీసుకుంటామని, తర్వాత ముద్దాయిలను తొందరగా అరెస్ట్ చేసి, ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి న్యాయం చేయగలరని, అదేవిధంగా వచ్చేసి ఈ కర్నూలు బార్ అసోసియేషన్ తరపున డాక్టర్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోని బాస్కెట్బాల్ ఏరీనాలో మంగళవారం ఉదయం ఫ్లోర్ బాల్, షూటింగ్ బాల్ ఎంపిక పోటీలకు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, స్కేటింగ్ సెక్రటరీ సునీల్ కుమార్, రాష్ట్ర యోగా సంఘం అవినాష్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉంటారని, రాబోయే రోజుల్లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో ఏ క్రీడా పోటీలు జరిగినా ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఎంపిక అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లా క్రీడా అధికారి భూపతిరావు మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఇందుకోసం ప్రతిరోజు మంచి సాధన చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా స్కేటింగ్ సెక్రటరీ పి సునీల్ కుమార్, రాష్ట్ర యోగా సంఘం ఎం అవినాష్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అలాగే ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 1 నుండి నర్సరావుపేట, బాపట్ల జిల్లాలో జరిగే 18వ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలలో ఎంపికైన జిల్లా జట్టు పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫ్లోర్ బాల్, షూటింగ్ బాల్ కార్యదర్శి బి ఈశ్వర్ నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు నాగశేషులు, నాగేంద్ర, శేషు, మాధవి, లావణ్య, భాగ్యలక్ష్మి, దీప్తి, సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో జరిగినటువంటి షూటింగ్ బాల్, అదేవిధంగా ఫ్లోర్ బాల్ సెలెక్షన్ జరిగాయి. వీళ్ళు రేపు సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో నర్సరావుపేటలో జరగబోయే టోర్నమెంట్లో పాల్గొంటారు. మంచి ప్రతిభ కనబరించి బాగా ప్రతిభ చూపించి కర్నూలు జిల్లాకు వీళ్ళు పాల్గొంటారని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున తెలియజేయడం అనేది. నా పేరు భూపతిరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి. సెప్టెంబర్ 1-2 నుంచి నర్సరావుపేటలో జరిగిపోయే రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ అండ్ షూటింగ్ బాల్ కాంపిటీషన్స్ కానీ ఈరోజు కర్నూలు జిల్లా సెలక్షన్స్ ఇక్కడ మన డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ కర్నూలు అవుట్డోర్ స్టేడియం నిర్వహించడం జరిగింది. మన నిర్వాహకులు ఈశ్వర్ గారు, అట్లాగే దీనికి సహకరించిన మన డిఎస్డిఓ భూపతిరావు గారు, వీళ్ళందరికీ నా అభినందనలు. అట్లే మా చిన్నారులందరూ యాక్చువల్గా మామూలుగా టౌన్లో నుంచి ఎక్కువ వస్తుంటారు, కానీ రూరల్ నుంచి చాలా బాగా వచ్చినారు. దట్టు అమ్మాయిలు బాగా వచ్చినారు. అది మంచి సాంప్రదాయం, బాగా సంతోషం.
అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నిజంగా ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి నా అభినందనలు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ రకంగా ఉండడం కూడా చాలా గొప్ప విషయమే. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు బాగా రాణించి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.